తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. సింహరాశి వారికి జూలై నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, ఇంకా వివిధ రకాల వ్యాపారాలు చేసేటువంటికే ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఎంత శ్రమ పడితే అంత లాభం అన్నట్టుగా వాళ్ళు నిరంతర శ్రమ, కృషి అనేటువంటిది ఉండి దాన్ని చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకు రెండు రకాలైనటువంటి యోగము, సంపాదన అనేటువంటిది ఉంటుంది. ఉంటూ మోక్షదాయకం, ఎప్పటి నుంచో రావాల్సినటువంటివి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి విధముగా ఆ డబ్బులు కూడా ఇప్పుడు రావటము కానీ, ఆ పని ఇప్పుడు జరిగిపోవటము కానీ సింహరాశి వాళ్లకు ఉంటుంది గాక. అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. రాజకీయ నాయకులలో ఒక అడుగు ముందుకు వేసేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి, వేస్తారు. మంచి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సున్నితమైనటువంటి విషయాలలో కఠినముగా ప్రవర్తించి మేలు పొందేటువంటి విధముగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దైవ సంబంధమైనటువంటి అనుగ్రహము చాలా పరిపూర్ణముగా ఉన్నది. వీళ్లకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో వాళ్ళ యొక్క యోగము, బయటి వాళ్ళ యొక్క అనుగ్రహము అన్ని రకాల తోడై యోగదాయకముగా ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అనేటువంటిది కలుగుతుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు గాక. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు, అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి, సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తం 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యం నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం. ముందు మనకన్నా కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసములో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును, మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవటం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ, రాత్రి కానీ, పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును, మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్, ఆకుపచ్చది. మనం ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది. ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు, ఒక 3 పిరికెళ్ళు అటుకులు, కొన్ని బియ్యము, ఒక పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, ఒక పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం అంటే బెల్లం ఉడక
బెల్లము ఒక వడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట, బెల్లపు ఉంట అందులో వేసి ఒక రూక కూడా కాయను కూడా వేసి మూట కట్టేసేయటం. ఓకే. ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి లాస్ట్ గురువారం ఉంటుంది కదా, నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఒక ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. ఎస్. దాంతో పాటు 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాం కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వేయాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత 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 పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.